దేవుని నామనికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేక వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా దేవుని మనం మహిమ పరిచయము. ఈ యొక్క ఉదయకాల సమయమున పునరుద్ధాన దినమందు ప్రభు యొక్క సన్నిధిలో మనం చేరి ఆయన ఇంతవరకు స్తుతించాము, ఆరాధించాము. కొద్ది నిమిషాలను దేవునికి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన జీవితాలను సరి చేసుకుందాం. మన బలహీనతలపై జయాన్ని పొందుకుందాం. బలహీనతలు ఏం చేయాలా? గెలవాలి. బలహీనతలను గెలవాలి మనం. కాబట్టి ఆ రీతికి దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? మరి దేవుని వాక్యాన్ని వినడానికి, ఆయన వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపరచబడడానికి. సరే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసుకొని ముందుకు వెళదాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 5-6 వచనాలు దయచేసి చదవండి. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. చాలు. చదవబడిన ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయము మనము 5-6 వచనాలు చదివాము. ఇక్కడ ప్రభు మనకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు, ఒక సూచన ఇస్తున్నాడు. మరి మనలను ఏమంటారు? మెలకువగా ఉండండి అని మనకు చెప్తున్నాడు. కాబట్టి రాబోయే రోజులలో అనేకులు మోసగాండ్లు వస్తారు, మోసం చేసేవారు వస్తారు, జాగ్రత్త అని మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రభువారు. కాబట్టి ఈ దినాల్లో భూమి పుట్టిన మొదలుకొని భూమి అంతమయ్యేంత వరకు మోసగాళ్ళు ఉంటూనే ఉంటారు, మోసపోయేవారు ఉంటారు. కాబట్టి మనము మోసపోకూడదు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఏ విషయంలో మోసపోకూడదు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, ఎవడను మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా చూసుకునండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెబుతారు, మిమ్మల్ని మోసపరుస్తారు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిగతా విషయంలో వదిలేయమని కాదు, కానీ అర్థము అన్ని విషయాలు ఏం చేయాలా? మీరు మోసపోవద్దు అని ప్రభు ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో ఒక నానుడు ఉంది, ఏమని? మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు మోసపోతున్నావు, వాడు నిన్ను మోసం చేస్తున్నాడు ఈజీగా. అదే వాడు నిన్ను మోసం చేయడానికి వచ్చాడనుకో, నువ్వు మోసపోలేదనుకో, వాడి మాటలకి వాడి క్రియలకి, వాడిని మరోసారి నీ దగ్గరికి వస్తాడు మోసం చేయడానికి? రాడు. ఒకసారి మోసపోయావనుకో రెండోసారి వస్తాడు, రెండోసారి మోసపోయిననుకో మూడోసారి వస్తాడు. వీడిని చూసి ఇంకొకడు కూడా వస్తాడు నేను మోసం చేయడానికి. అవునా కదా? కాబట్టి ఎవరు జాగ్రత్తగా ఉండాలా? మనమే జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. మనల్ని మోసం చేయడానికి ఒక్కడో ఒక శత్రువు ఉన్నాడు. వాడు అనేకులను ఉపయోగించుకొని అనేక రకాలుగా అనేక మార్గాలు ఏం చేస్తాడు? మనను మోసం చేయడానికి, పడగొట్టడానికి వాడు ప్రయత్నం ఎప్పుడు మన మీదే ఉంటుంది. ఎవడాడు? అపవాది, సాతాను, లూసిఫర్, అనేక పేర్లు ఉన్నాడు. అందగాడు, గాన కోయికిల, చెప్పలేని బిరుదులు ఉన్నాయి ఆ మహానుభావుడికి. చెడు పరంగా మహానుభావుడు అంటున్నాను అనమాట. కాబట్టి ఆ అపవాది ఏం చేస్తాడు? మనల్ని మోసం చేస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు? మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు. వాడు ఎప్పటికీ ఉంటాడు అనుకోండి. కాబట్టి మనము ఈ భూమి మీద ఉన్నంత వరకు ఏం చేయాలా? అపవాది మోసంలో పడకూడదు. అదే ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు. మరి ఏ రకంగా మోసం చేస్తాడు? ఆత్మీయంగా మోసం చేయడానికి ఆత్మీయులుగానే వస్తాడు. ఎట్లా? నేనే క్రీస్తుని, నేనే దేవుడిని, ఇలా చెప్పుకున్న వాళ్ళు చాలామంది వచ్చారు. కొరియాలో ఒక వ్యక్తి, నేనే క్రీస్తుని, ఆల్రెడీ ఒకసారి వచ్చాను, మరలా ఇప్పుడు వచ్చాను అని చెప్పేసి ఆయన రావటమే కాకుండా ఆయన భార్యను కూడా తీసుకొచ్చాడు. ఏమే? దేవుడమ్మ. అదే యెరూషలేం సంఘం, అదే తల్లి సంఘం, ఇంకా నానా రకాలుగా మోసం చేసేవాళ్ళు ఎంతోమంది వచ్చారు. మన ఈ మధ్య హైదరాబాద్లో కూడా ఒక ఆవిడ వచ్చింది, నేనే క్రీస్తుని అనుకుంటూ చెప్పింది. నానా రకాల జనాలు ఎంతోమంది మన తెలుగు వాళ్ళ మధ్యన కూడా మోసం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళే క్రీస్తు అంట. చూడండి, మనిషికి దేవుడు అవుతాడా? కాడు, కానీ మోసం చేస్తున్నాడు అపవాది. మళ్ళా ఆ స్త్రీకి నానా రకాల సపరిచర్యలు నేను చూశాను ఆ వీడియో.
మామూలుగా కాదు. తీరా ఏంటని చూస్తే ఆవిడ ఒక మెంటల్ కండిషన్ సరిగ్గా లేనటువంటి వ్యక్తి. అయినా కానీ ఆమెనే ఆరాధిస్తున్నారు, ఆమెనే పూజిస్తున్నారు, ఆమెకే దండాలు పెడుతున్నారు, పూర్లు దండాలు, నానా రకాలు. ఇదంతా ఏంటి? అపవాది ఏం చేస్తున్నాడు? మనల్ని మోసం చేయడానికి అల్లుతున్నటువంటి ప్లాన్ ఆడు. కాబట్టి మనం ఏం చేయాలా? మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ మాట ఇక్కడ ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. మీరు మోసపోవద్దు. మోసపోయావా నరకమే నీకు గతి. జాగ్రత్త. ఒకవేళ నీకు ఏదైనా డౌట్ వచ్చిందా, ఏదైనా అనుమానం ఉందా, ఏం చేయాలంటే మోకరించి ప్రార్థన చేయి, లేదా నీ సేవకుడిని అడుగు. అంతే తప్ప ఎవరు పడితే వారిని అడగటం చేయొద్దు. ఒకవేళ ఎవరైనా వచ్చారనుకో నీ ఇంటికి, నీ దగ్గరికి, ఎక్కడైనా సరే, అన్ని వేళ కాపరి నీతో ఉండలేడు కదా. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కానీ, నీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఎవరైనా నీ ఇంటికి రావచ్చు, ప్రయాణం నీ దగ్గర కలవచ్చు, అనేక రకాల మాటలు చెప్తారు. వాటికి మీరు పడిపోవద్దు. ఎలా చెప్తారు? ఇంకా అద్భుతమైన మాటలు చెప్తారు, రుచికరమైన మాటలు చెప్తారు. అంతేకాకుండా నువ్వు పడాలని చెప్పేసి నీ ముందు అద్భుతాలు కూడా చేస్తారు, ఇంకా మహత్కార్యాలు కూడా చేస్తారు, సూచక క్రియలు చేస్తారు, స్వస్థతలు కూడా చేస్తారు. అప్పుడు ఏం చేస్తావు? పడిపోతావు. అవును కదా అని. అలా పడపోవద్దు. అందుకే పౌలు అంటాడు గలతీ పత్రికలో, మేము ప్రకటించిన సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన దూత వచ్చి ప్రకటించినా సరే మీరేం చేయొద్దు? తప్పిపోవద్దు. అంత ఖండితంగా పౌలు చెప్పాడంటే అర్థం ఏంటి? బైబిలే మనకు ఒక్కటే ఆధారము, క్రీస్తే మనకు దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఎంతో అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు స్వయాన, ఆయన నోటితో అంటున్నాడు. ఏమంటున్నాడు? అనేకులు నా పేరట వస్తారు, నేనే క్రీస్తునని చెబుతారు. సరే, క్రీస్తు అని చెప్పినప్పుడు అంత మాత్రం మనం నమ్మలేదనుకో, నమ్మకపోవచ్చు, అది పక్కన పెడితే నమ్మం. ఎందుకంటే క్రీస్తు ఆల్రెడీ వచ్చాడు కాబట్టి ఇతను క్రీస్తు కాడు, ఈమె క్రీస్తు కాడని అర్థమవుతుంది మనకి. కానీ అపవాది ఆ విషయంలో పడలేదని చెప్పేసి ఏం చేస్తాడు? ఒక ప్రవక్తగా వస్తాడు. అర్థమైందా? ఇప్పుడు క్రీస్తు మాట అయిపోయింది, క్రీస్తుగా నువ్వు నమ్మలేదు, ఇతను క్రీస్తు ఏంటి, ఆల్రెడీ క్రీస్తు వచ్చాడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు అని స్థిరంగా ఉంటావు. నువ్వు పడలేదు. మరలా అపవాది ఏం చేస్తాడు? ప్రవక్తగా వస్తాడు. ప్రవక్తగా వచ్చి ఏం చేస్తాడు? బైబిల్లో నుంచే, ఈ బైబిల్లో నుంచే తప్పుడు బోధన ప్రకటిస్తాడు నీకు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే వేరే చోట ఎక్కడ దొరికితే అక్కడ తప్పుడు బోధన ప్రకటిస్తాడు. ఏమని? ఉదాహరణకు యెరూషలేము తల్లి అని ప్రకటిస్తారు. యెరూషలేము తల్లి మనకు అది తల్లి నిజంగా? యెరూషలేము పట్టణం తల్లి మనకు? అది కానే కాదు. అది హెబ్రీ పత్రికలో ఒక చిన్న మాట ఉంటుంది అంతే. ఈ యొక్క ఆత్మీయ జీవితానికి అబ్రహాం భార్యలైనటువంటి శారా గారికి ఆ హాగర్ను పోల్చి పౌలు గారు మాట్లాడుతూ ఆ అబ్రహాంని, శారానేమో పరలోక పట్టణానికి పోల్స్తాడు, హాగర్నేమో ఈ యెరూషలేము పట్టణానికి పోల్చి చెప్పినప్పుడు అది పట్టుకొని, ఆ వచనాన్ని పట్టుకొని వీళ్ళు ఏమంటారు? మనకు పరలోక తల్లి అయినటువంటి యెరూషలేము పట్టణం అదే మన జీవిత గమ్యం కాబట్టి తల్లి సంఘం అని పెట్టుకొని అంతా తప్పుడు బోధ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మనం ఏం చేయాలా? మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, సత్యాన్ని గ్రహించి ఉండాలి. ముందు మనం సత్యం తెలుసుకోవాలి. కాబట్టి ఎలా వస్తాడు? ప్రవక్త ద్వారా వస్తాడు, అనేక మాటలు చెప్తాడు. మోసపోవద్దు. అపవాది ఏం చేస్తాడు? మోసం చేయడానికే చూస్తూ ఉంటాడు. తప్పుడు బోధ నీకు ఎప్పుడు తెలిసిద్ది? నీకు నమ్మిన సత్యం, బైబిల్లో నుంచి నమ్మిన సత్యం నువ్వు ఎరుగుంటే తెలిసిద్ది అది తప్పుడు బోధ అని. ఒకవేళ నీకు అర్థం కాలేదనుకో ఏం చేయాలా? అతను చెప్పే మాటలు మీరు వినవద్దు. చాలా ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. మోసం చేసేవాడి మాటలు అలాగే ఉంటాయి. కాబట్టి మీరు ఆ మాటలు నమ్మొద్దు. మీకు ఏదైనా డౌట్ ఉందో అతను డౌట్లు పెడతాడు, అనుమానాలు పెడతాడు. ఏం చేయాలి? అవన్నీ పెట్టుకొని మీ కాపరి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? అవన్నీ తీర్చుకోవాలి. ఒకవేళ మీ కాపరి కూడా చెప్పలేడు అనుకో, ఏదైనా 1-2 క్వశ్చన్లకి ఆన్సర్, అప్పుడు ఏం చేయాలా? అయ్యగారికి తెలియదు కదా అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోవటం కాదు. మోకరించి ప్రార్థన చేయి, దేవుడు సమాధానం చెప్తాడు, అద్భుతంగా చెప్తాడు. దేవునికి అసాధ్యమైందని ఏమన్నా లేదు. దేవుడు సమాధానం చెప్పగలడు, చెబుతాడు. కాబట్టి మనుషుల వేషధారణకు మనం ఏం చేయాలా? మోసపోకూడదు. ఆ తర్వాత అక్కడ కూడా నువ్వు పడిపోలేదు అనుకో, ఏం చేస్తాడు? ఆ తర్వాత ఒక ఫ్రెండ్గా వస్తాడు. అవునా కదా? మంచి క్లోజ్ ఫ్రెండ్ రూపంలో వస్తాడు. ఎవరు? అపవాదే. వచ్చి నానా రకం మాటలు చెప్తాడు. ఏదో ఒకటి, సినిమాకి వెళ్దామను, ఎంజాయ్ చేద్దామను, లేదా పిక్నిక్కి వెళ్దామను, లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి, లేకపోతే జాబ్ చేద్దాం, దూరంగా అటు వెళ్ళిపోయి, లేకపోతే అక్కడికి వెళ్ళిపోయి ఇంకేదో చేద్దామని ఏం చేస్తాడు?
సహవాసానికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నేను చెప్పేది 1-2 కావచ్చు, కానీ ఈ 1-2 బట్టి మీరు అనేక రకాలుగా అపవాది మోసం చేస్తాడని కలిగి ఉండాలా. అన్నీ చెప్పడం కుదరదు. కాబట్టి మీరేం చేయాలా, చెప్పిన 1-2 ఉదాహరణలు, 1-2 వాటిని బట్టి మిగతా వాటిని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తాడు అపవాది, మరలా ఫ్రెండ్ ద్వారా కూడా నువ్వు పడిపోలేదు అనుకో, ఏం చేస్తాడు, వదిలేస్తాడా? వదలడు. మనం చచ్చేంత వరకు వదిలిపెట్టాడు. వాడు ఓడిపోయినాడు అపవాది. ఆయన సరే ఏం చేస్తాడు, వాడికి ఓటమని తెలుసు, సిలువలో యేసుక్రీస్తు చేతులు ఓడిపోయాడు. అయినా సరే ఏం చేస్తాడు, మా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనం చనిపోయేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం, ఎంత బలంగా ఉండాలి ఆత్మీయ జీవితంలో. కాబట్టి గమనించండి, అపవాది ఆ తర్వాత ఏం చేస్తాడు, ఫ్రెండ్ ద్వారా పడిపోలేదు. ఫస్ట్ ఏంటి, ప్రవక్తల ద్వారా, ప్రవక్త కంటే ముందు క్రీస్తుని చెప్పుకునేటువంటి వ్యక్తుల ద్వారా కూడా పడిపోలేదు. ప్రవక్త ద్వారా పడిపోలేదు. ఆ తర్వాత ఫ్రెండ్ ద్వారా వచ్చినా పడిపోలేదు నువ్వు. ఆ తర్వాత ఏం చేస్తాడు, నీ ఇంటిలోనే లేపుతాడు. అర్థమవుతుందా? నీ బంధువుల్లోనే లేపుతాడు ఎవరినో ఒకరిని. నువ్వు ఎవరిని ఇష్టపడుతూ ఉంటావో, ఎవరితో మంచిగా ఉంటావో వారితో చిన్నగా కదిలిస్తాడు. ఎందుకు అలా కదిలిస్తాడు తెలుసా? వాళ్ళు అపవాదికి దగ్గరగా ఉంటారు కాబట్టి, అపవాది స్నేహం చేస్తూ ఉంటారు కాబట్టి. అంటే అర్థం ఏంటి, లోకంతో స్నేహం చేస్తూ ఉంటారు, దేవునితో సహవాసం లేకుండా అపవాది స్నేహం చేస్తూ ఉంటారు కాబట్టి అపవాదిని వాళ్ళని ఉపయోగించుకొని మనల్ని ఏం చేస్తాడు, పడగొట్టడానికి ట్రై చేస్తాడు. మీ అమ్మ కావచ్చు, మీ నాన్న కావచ్చు, నీ తమ్ముడు కావచ్చు, నీ అన్న కావచ్చు, నీ చెల్లి కావచ్చు, నీ అక్క కావచ్చు, నీ మేనమామ, మేనత్త, ఎవరైనా కావచ్చు. నీ కుటుంబం నుంచి ఏం చేస్తాడు అపవాది, నిన్ను దారి తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. నీ మేనమామ ద్వారా, నేను చదివిస్తా, నేను హాస్పిటల్ తీసుకెళ్తా, నేను అది ఇస్తా, నేను ఉద్యోగం ఇప్పిస్తా, నేను అక్కడ జాయిన్ చేస్తా. ఎప్పుడు నిన్ను సత్యాల నుంచి తొలగించడానికి, దేవుని సన్నిధి నుంచి నిన్ను దూరం చేయడానికి. అర్థమవుతుందా? మీరే కాదు, ఎవరైనా సరే, నేనైనా సరే ఏం చేయాలా, మనం మోసపోకూడదు. దేవుడు అదే చెప్తున్నాడు. ఆత్మీయ జీవితం నుంచి మనం తొలగించడానికి అపవాది అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అది మనం ఏం చేయాలా, గ్రహించాలా. గ్రహించి దేవా నీ చిత్తం ఏంటి నా పట్ల అనేది నువ్వు తెలుసుకోగలిగితే, దేవుని చిత్తం ఏంటి నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు అప్పుడు పడిపోకుండా ఉండగలుగుతావు. నీ యొక్క స్నేహితుల మాటలు మరి అది నిజమా కాదా అని దేవుని యొద్ద నువ్వు విచారణ చేయగలుగుతావు. అసలు దేవుని యొద్ద విచారణ చేసే కంటే ముందే సత్యాన్ని వేరుకుంటే నీకే అర్థమైంది వాళ్ళు చెప్పే మాటలు అది అవునా కాదా అనేది. కాబట్టి ఆ గ్రహింపు కలిగి ఉండాలి. అందుకే మనం ఆదికాండంలో చూస్తే 3వ అధ్యాయంలో 1-6 చూస్తే అక్కడ ఒక వ్యక్తిని అపవాది ఏం చేశాడు, అద్భుతంగా మోసం చేశాడు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే ఎంత చక్కటి మాట అక్కడ ఉపయోగిస్తున్నాడు అపవాది. చూడండి, చక్కగా దేవుడు చక్కగా వారిని అక్కడ పెట్టాడు. చదవండి 3వ అధ్యాయం 1 నుంచి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో అంటే హవ్వ గారితో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. అబ్బా, ఎంత చక్కగా చెప్తున్నా చూడండి అపవాది. ఎంత తీయటి మాటలు చూశారా? సర్పము యుక్తిగలదిగా ఉందంట. ఇప్పుడు సృష్టి మొదట్లో అంటే దేవుడు మనుషుల్ని చేసినప్పుడు ఎవరిని చేశాడు? దేవుడు ఆదాముని, హవ్వని, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసినప్పుడు మొదటి కుటుంబం అన్నమాట. మొట్టమొదటి కుటుంబం అవ్వని చేశాడు. అవ్వ ఆదాముని చేశాడు దేవుడు. ఆదాము పక్కటెముకల నుంచి అవ్వను కూడా చేశాడు. వాళ్ళని చేసి కుటుంబంగా ఏం చేశాడు, ఏదేను తోటలో పెట్టాడు. అది దేవుని తోట. అక్కడ అన్ని రకాల పళ్ళు, జంతువులు అన్నీ ఉంటాయి. పెట్టాడు, దేవుడు పెట్టాడు. కానీ ఏది కూడా హాని చేసేది కాదు. ఎవరికి? మనిషికి ఏది హాని చేసేది కాదు. దేవుడు చెప్పాడు. వాళ్ళతో చక్కగా సహవాసం చేస్తున్నాడు దేవుడు. ఎవరితో? ఆదాము అవ్వతోటి. వాళ్ళు కూడా దేవునితో సహవాసం చేస్తున్నారు. ఉదయం పూట, సాయంత్రం పూట దేవుడు ఏం చేస్తాడు, ఆ తోటలోకి వచ్చి వారితో కొద్దిసేపు మాట్లాడి కొద్దిసేపు గడిపి మరలా పరమునకు వెళ్ళిపోయేవాడు దేవుడు. ఇది వారి యొక్క దినచర్య. తన బిడ్డలతో మాట్లాడేవాడు ఎవరు? దేవుడు. చక్కగా అంత మంచిగా ఉండదు ఏమంటారు, ఆ బంధం, తల్లిదండ్రుల బంధం అనుకోండి, కుమారుల బంధం అనుకోండి, అలా ఉండేది. వీళ్ళిద్దరు భార్యాభర్తల బంధం కూడా చాలా మంచిగా ఉండేది. అప్పుడు ఎంటర్ అయ్యాడమ్మా ఎవరు?
అపవాది సాతాను ఎంటర్ అయ్యాడు. దేవుని మీద కోపంతో, దేవుని ఏం చేయలేక, దేవుని సృష్టిని పాడు చేయాలన్న దురుద్దేశంతో, ఆ విషయమేమో మనిషికి తెలియదు. వచ్చి అంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. అయితే అపవాది ఆత్మ కాబట్టి మరి శరీరం లేకుండా ఉంటుంది కదా. దేవుడు కూడా శరీరం లేదు, దేవదూతలకి శరీరం లేదు, ఆత్మకు శరీరం ఉండదు. ఆత్మీయమైన శరీరం ఉంటుంది, అది కంటికి కనపడేది కాదు. కాబట్టి భౌతిక పరంగా మరి వీరికి కనపడాలి కదా. ఎవరికి? ఆదాము అవ్వకి కనపడాలి కదా. ఈ ఆత్మ అయినటువంటి అపవాది ఏం చేశాడు? శరీరం కోసం చూస్తే సర్పం కనపడింది. ఆ దినాల్లో మరి సర్పం ఎలా ఉండేదో మనకు తెలిసేది కాదు, అంటే ఎలా నడిచేదో మనకు తెలిసేది కాదు. అప్పుడు కడుపుతో పాకేది కాదు. ఆ సర్పంలోకి ప్రవేశించాడు ఎవరు? అపవాది. ఆత్మ కాబట్టి ఆ యొక్క సర్పంలోకి ప్రవేశించి సర్పము ద్వారా ఈ చక్కగా మాట్లాడుతున్నాడు. మాట్లాడేది ఎవరు? అపవాది. పాములు మాట్లాడతాయా? మాట్లాడవు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? మాట్లాడేది ఎవరు? అపవాది మాట్లాడుతున్నాడు. ఎవరితో? హవ్వ గారితో మాట్లాడుతున్నాడు. మన తల్లి అయినటువంటి హవ్వ గారితో. సర్వజీవులకు తల్లి ఎవరు? హవ్వ. అంటే మనుషులకు నేను చెప్పేది. సర్వమానవాళికి తల్లి అయినటువంటి అవ్వమ్మతో మాట్లాడుతున్నాడు. ఏమంటే అంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇది నిజమా అంటే ముందే డౌట్ పెట్టేస్తున్నాడు, ఆలోచన పెట్టేస్తున్నాడు. క్వశ్చన్తోనే వచ్చేస్తున్నాడు. క్వశ్చన్నే డౌట్గా పెట్టేశాడు ఆమెలు. ఇది నిజమా? ఈ తోట చెట్ల పొలం దేన్ని మీరు తినకూడదు, దేవుడు అట్లా చెప్పాడా? ఈ తోట చెట్ల పొలం ఏది మీరు తినొద్దని దేవుడు చెప్పాడా? లేదు, అన్నీ తినండి, కానీ ఒక్క చెట్టు పండు మాత్రం తినొద్దు అన్నాడు. చెప్పింది ఏంటి దేవుడు? ఒక చెట్టు పండు మాత్రం తినొద్దు, కానీ అన్నీ తినమని చెప్తే ఈడేమంటున్నాడు? ఏ పండు తినకూడదా అంటాడు. అదేనా? అలాగే వస్తాయన్నమాట. ఆ తర్వాత అప్పుడు అవ్వమ్మ గారు అంటున్నారు, లేదయ్యా, అన్ని పండ్లు అన్ని చెట్ల ఫలాలు తినమన్నాడు దేవుడు, కానీ అదిగో ఆ మధ్యలో ఉందే ఆ ఒక్క చెట్టు ఫలం మాత్రం తినవద్దు అని చెప్పాడు అని చెప్తుంది. ఆ ఒక్క చెట్టు ఏంటి? అది మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలము. అది మంచి చెడ్డలని తెలివినిస్తుంది. మంచి ఏంటి, చెడు ఏంటి అనేటువంటి జ్ఞానం ఇస్తుంది ఆ చెట్టు. అంటే చెట్టు ఇస్తుందని కాదు ఒకటి ఉద్దేశం. ఆజ్ఞాతి క్రమమే పాపం అని బైబిల్ చెప్తుంది కదా. ఆ ఆజ్ఞను పాటిస్తే వారు అలాగే ఆత్మగా ఉండేవాడు. ఆజ్ఞను మీరారు కాబట్టి అప్పుడు ఈ మంచి చెడ్డల వివేచించే ఆలోచన వచ్చేసింది. అంతే తప్ప పండులో ఏమి ఉండదు. కానీ దేవుని ఆజ్ఞను మీరారు. అక్కడ దేవుడు ఏం చెప్పాడు? అది తినవద్దు అన్నాడు కదా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, ఒక గంపలో ఒక ఎలక పిల్లని పెట్టేసి అరే అది తీయొద్దు అంటారు, ఏం చేస్తారు? తీస్తారు. ఒకటి అలాగే జరిగింది. ఆ ఎలక పిల్ల పారిపోయింది. వాళ్ళది ఇద్దరు పిల్లలకి ఏం చేయాలి అర్థం కాలేదు. తల్లిదండ్రులు సాయంత్రం వస్తా అన్నారు, మీరు ఆ గంపని తీయొద్దురా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతే ఎమ్మటే తీశారు, ఏముందో చూద్దామని. అది తుర్రుమంది. ఏంటది? ఎలక పిల్ల. దొరికిద్దా? సాయంత్రం వచ్చేసరికి భయపడుతున్నారు. తీయొద్దని చెప్పి ముందే చెప్పాం కదా. మనిషి అంతే అనమాట. దేవుడు ఆ చెట్ల ఫలాలు తినొద్దు అంటే ఈ అపవాది ఏం చేశాడు? అవ్వమ్మ గారి ద్వారా మోసం చేస్తున్నాడు, ఆత్మీయ మోసం. అయితే అపవాది చెప్పేది కూడా కొంత సత్యం ఉంది అక్కడ. ఏమో చూడండి, అందుకు సర్పం 4వ వచనం, మీరు చావనే చావరు. ఈ మాటకి పడిపోయింది అవ్వమ్మ. మీరు చావనే చావరు. ఏలనగా మీరు వాటిని తినన్న మీరు నిత్యంగా మీ కన్నులు తెరవబడి మీరు మంచి చెడును వివేచించి దేవతల వల్ల ఉంటారు అని తెలిపింది. ఈ అపవాది కూడా వాస్తవమే చెప్తుంది. కానీ ఒక్క చిన్న పదం మాత్రం మార్చింది అంతే. అపవాది చెప్పేది కూడా అన్ని వాస్తాలే. మీరు చావరు, చచ్చిపోయారు వాళ్ళు తిన్నాక చావలా, కానీ మీరు కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను వివేచిస్తారు. వివేచన వచ్చిందా రాలేదా? వచ్చింది. అన్నీ చెప్పింది, నిజమే చెప్పింది. కానీ చిన్న పదం ఏంటది? చావరు అనే పదం. ఎక్కడ? భౌతికంగా చావరు. ఎలా చేస్తారు మరి? ఆత్మీయంగా చేస్తారు. అది అర్థం చేసుకోలేకపోయింది అవ్వమ్మ గారు. మిగతా అన్నీ కరెక్టే చెప్పాడు అపవాది, అన్ని వాస్తవమే చెప్పాడు. అయితే మీకు అన్నీ చెప్పట్లేదు మీకు, తర్వాత చదువుకోండి. అన్ని వాస్తవమే చెప్పాడు. మీరు చావరు, మీకు వివేచించే వివేచన వస్తుంది, మంచి చెడ్డలు వివేచించే ఆలోచన వస్తుంది. కాబట్టి మీరు దేవదూతల వాళ్ళే ఉంటారు. దేవదూతల వాళ్ళే ఉండేది ఎప్పుడు? ఆత్మగా ఉంటే దేవదూతల వాళ్ళే ఉంటారు. ఏది? ఈ పండు తినకపోతే, ఆ ఆజ్ఞను అతిక్రమించకపోతే. కానీ వాడేమన్నాడు? మరి ఇన్ని చెప్పినోడు మీరు ఆత్మలు చస్తారనే విషయం ఎందుకు చెప్పలేదు కదా? మోసం చేశాడా లేదా? చూశారు, ఒక్క చిన్న పదంలో మోసం చేశాడు. మిగతా అన్నీ వాస్తవాలు చెప్పాడు. అపవాది అదే, వాడి ప్లాన్ అదే అనమాట. 99 నిజాలు చెప్తాడు, ఒక్క
అబద్ధం చెప్తాడు. ఆ ఒక్క అబద్ధంతో పడగొట్టేస్తాడు. అప్పుడు ఏమనిపించింది, మరి ఇన్ని నిజాలు చెప్పాడు కదా, ఇది కూడా నిజమే అనుకుంటాం మనం. అవునా కదా? అలా వాడి టార్గెట్ అదే. ఏంటి? పడగొట్టడమే వాడి టార్గెట్, మోసం చేయటమే వాడి టార్గెట్. 99 నిజాలు చెప్తాడు అపవాది. ఈ 99 నిజాల్లో మనం ఏమనుకుంటాం, నిజమే కదా, అన్ని నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా. చివరిలో చిన్న అబద్ధాన్ని ఆ నిజాలు కలిపేస్తాడు. అది కూడా నిజమే అనుకుని ఏం చేస్తాం? పడిపోతాం, మోసపోతాం. అందుకే యాకోబు పత్రిక ఏమంటుంది? 2:10 ధర్మశాస్త్రం అంతటిలో అన్ని ఆజ్ఞలు పాటించి అల్పమైన చిన్న ఆజ్ఞ, వింటున్నారా? గోల్డ్కి తర్వాత గెలుకుంది కానీ, అన్ని ఆజ్ఞలు పాటించి ఒక్క చిన్న ఆజ్ఞ అంటే ఏంటి? చిన్న ఆజ్ఞ అంటే ఏంటి? ఇదేనా, ఏం కదలే, నిర్లక్ష్యం. ఆ ఒక్క ఆజ్ఞ మీరినా కానీ ఏ ఆజ్ఞ పాటించిన వాళ్ళు కారు. అన్ని విషయాలు మీరు తప్పిపోయిన వారనే యాకోబు గ్రంథం చదివిస్తుంది. అంటే అర్థం ఏంటి? 100% మనం ఎలా ఉండాలి? అన్ని ఆజ్ఞలు పాటించాలి. కాబట్టి ఏ ఒక్క ఆజ్ఞ తీసేయటానికి వీలు లేదు. సమస్త విషయంలో ఎలా ఉండాలి? మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆలోచన సహితము కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అయితే ఒక్క రోజులో కాకపోవచ్చు, ఒకే రోజులో రాకపోవచ్చు. ఎందుకంటే మనుషులం కాబట్టి, బలహీనం కాబట్టి ఏం చేయాలా? ప్రభువుని అడుగుతూ ఉండాలి. దేవా, ఇప్పుడు 100 బలహీనతలు ఉన్నాయి, నీలో కానీ నాలో కానీ ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లో 100 బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనత దేవుని సన్నిధికి వచ్చావు. దేవా, నేను ఇష్టపడుతున్నాను, నేను నీతిగా జీవించడానికి ఇష్టపడుతున్నాను, నేను పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానించుకున్నావు. ఏం చేయాలి? అప్పటి నుంచి ప్రయత్నం చేయాలి. ఎందుకు? వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా అలాగే పడుకున్నాం అనుకో, అవి కూడా అలాగే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? ప్రయత్నం ఏంటి? ప్రార్థన చేస్తూ, ప్రభుతో గడుపుతూ, దేవా, వీటన్నింటిని నాకు తీసేయడానికి సహాయం చేయి, నేను వీటిని మానేయడానికి నాకు సహాయం చేయని చెప్పి ఏం చేయాలా? ఇప్పుడు సినిమా ఉంది, సినిమా చూసి అలవాటు ఉంది, ఏం చేయాలి? దాన్ని మానడానికి ప్రయత్నం చేయాలి. టీవీ ముందుకు వచ్చి ఏసయ్యా నాకు సాయం చేయని కాదు. ఆ టీవీ ముందుకు వచ్చి ఏం చేయాలా? నీకు ఆలోచన వచ్చింది కదా, అప్పుడు ఆలోచన రావటం మంచిదే. దేవుడు నీకు ఆలోచన వచ్చాడు, అప్పుడు మెచ్చుకోవచ్చు. అప్పుడు ఆలోచన వచ్చింది, టీవీ చూస్తున్న ఆలోచన వచ్చింది, ఏం చేయాలా? అక్కడే కూర్చొని ఉండకూడదు. ఏం చేయాలా? పక్కకి వెళ్ళిపోవాలా. అప్పుడు నువ్వు జయించినట్టు. ఆడ కూర్చొని చూస్తూ, టీవీలో చూస్తూ, సినిమా చూస్తూ, దేవా నాకు సాయం చేయి. ఎలా సాయం చేస్తాడు? నీకు ఆలోచన వచ్చింది, మంచిది, చూడకూడదని ఆలోచన వచ్చింది, ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలా? తప్పు కదా, సినిమా చూడటం తప్పు కదా అని చెప్పేసి ఏం చేయాలి? అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. లేదంటే టీవీ బంద్ చేయి. అది నువ్వు ప్రయత్నం. ఆడే కూర్చొని ఇప్పుడు ఎట్టుందంటే, సినిమా థియేటర్లో కూర్చొని, దేవా నేను సినిమా చూడకుండా సాయం చేయండి, ఎట్లా చేస్తారు దేవుడు? ఎలా చేస్తారు సేపు? అంతేనా కదా? మనం థియేటర్లో కూర్చొని సినిమా చూడకుండా చేయంటే చేస్తాడు దేవుడు. అసలు నువ్వు సినిమా థియేటర్కి వెళ్ళటమే తప్పు అంటే అర్థం ఏంటి? టీవీ ముందు కూర్చోవటమే తప్పు అంటే సినిమా చూసే ఉద్దేశంతో అని చెప్పేది. సో ఇంట్లో టీవీ ఉండటం తప్పు కాదు, కానీ సినిమాలు సీరియల్ చూడకూడదు. ఏదో కాసేపు కూసేపు వార్తలు చూడు, వాక్యం చూడు, వాక్యం విను, పాటలు, అది ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు? కాబట్టి ఏం చేయాలా? మనం దేవుడు సాయం చేస్తాడు. ఒక్కొక్క బలహీనతను ఏం చేయాలి? మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. 100 బలహీనతలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి వచ్చాము. 100 బలహీనతలు ఉన్నాయి. ఆ సినిమా చూసే బలహీనత ఏం చేయాలా? దేవుడు నాకు సాయం చేయను. ఆలోచన వచ్చింది కదా, దేవుడు ఆలోచన ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? దాని నుంచి దూరంగా వెళ్ళిపో. అప్పుడు వెళ్ళిపోయావు అనుకో, దాన్ని జయించిన వాడు అవుతావు. అప్పుడు సినిమా చూసే బదులు పోయి ప్రార్థన చేసుకో, అప్పుడు నీకు శక్తి ఇస్తాడు దేవుడు. అప్పుడు అంటే మొదటి అడుగు మనం వెయ్యాలి. మొదటి రోజు సినిమా జయించావు, రెండో రోజు సీరియల్ జయిస్తావు, మూడో రోజు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, తాగుడు జయిస్తావు, నాలుగో రోజు ఇంకొకటి జయిస్తావు. అట్లా ఏం చేయాలా? రోజు రోజుకి ఒక్కొక్కటి మనం ఏం చేయాలా? వదిలేయాలి. ప్రతి బలహీనతను వదిలేయాలి. అందుకే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనకి అవకాశం ఇస్తున్నాడు. ఏం చేయమంటున్నాడు దేవుడు? పరిపూర్ణతలోకి ఎదగండి అంటున్నాడు. అదే పరిపూర్ణత అంటే పరిపూర్ణంగా మనం లేము, అన్ని బలహీనతలు ఉంచుకున్నాం కాబట్టి ఒక్కొక్కటి తీసుకుపోతూ ఉంటే చివరికి వచ్చేసరికి ఏమైపోతాం? పరిపూర్ణులుగా మార్చబడతాము. అంటే సంపూర్తిగా వాక్యం ద్వారా ఆత్మీయంగా మనం చేస్తాం, బలపరచబడతాం. అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. అప్పుడు నీకు దేవుడు సాయం చేస్తాడు. నువ్వు అడుగేస్తుంటే దేవుడు సాయం చేస్తాడు. దేవుడు సాయం చేయకుండా ఉండడు. అయితే మొదటి పని మనం చెయ్యాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ కూడా ఈ స్త్రీ విషయంలో, అవ్వమ్మ గారి విషయంలో అద్భుతంగా మోసం చేశాడు, పడగొట్టేశాడు. ఆ మోసం పోవటం వలన ఆమె మోసపోవటమే కాదు, తన భర్త మన తండ్రి గారు అటువంటి ఆదాము గారికి కూడా ఇచ్చింది. ఇంకేముంది, ఆల్రెడీ ఆమె తినేసింది.
సో ఈయన కూడా తినేసాడు. దేవుడు ఏం చేశాడు? దానికి తగినట్టు శిక్షించాడు. సో ఆ శిక్ష ఫలమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం, భయంకరమైన శిక్ష. కాబట్టి జాగ్రత్త. ఆత్మీయంగా మనల్ని పడగొట్టడానికి అపవాది ట్రై చేస్తుంటాడు, శారీరకంగా కాదు. శారీరకంగా మోసపోయినా ఇబ్బంది ఉండదు. ఒక డబ్బులు ఎవరైనా మోసం చేసి తీసుకెళ్ళిపోయారు అనుకో, పోతే పోయిన ఇవాళ గతిలో సంపాదించుకోవచ్చు అనుకుంటాం. కానీ ఆత్మీయంగా మోసపోతే లేవటం చాలా కష్టం. కాబట్టి ఆ విషయంలో ప్రభు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. అర్థమవుతుందా? శారీరక పరంగా నువ్వు మోసపోయినా దేవుడు మరలా నీకు ఇస్తాడు. కానీ ఆత్మీయ స్థితిలో నువ్వు మోసపోయి పడిపోయావు అంటే లేవనెత్తేవారు బహు తక్కువ ఈ రోజుల్లో. అయితే మనం మోసపోకుండా జాగ్రత్తగా చూడాలి. కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే ఈ లోకపరమైన ఆశలు మనకు చూపిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడమము, ధనాశ, ఇవన్నీ చూపిస్తాడు. ఇవన్నీ చూసుకునే సమయం లేదు కనుక మీకు త్వరగా గుర్తు చేస్తాను. కాబట్టి గమనించండి, ఏ విషయంలో మనం బలహీనంగా ఉన్నామో ఏం చేయాలా? ఆ విషయంలో బలం పొందుకోవాలా. సినిమా చూసే విషయంలో బలహీనంగా ఉన్నావు, అవునా? ఆ విషయంలో ఏం చేయాలి? బలం పొందాలా. అందుకే అపవాది ఏం చేస్తాడు? నువ్వు టీవీ ముందు కూర్చోలా చేస్తాడు. నువ్వు టీవీ ముందు కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు అపవాది? మంచి మంచి సినిమాలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమనిపించింది? ఇది చూస్తే బాగు. ఎవరికైనా సెల్ ఫోన్ అయినా సరే, ఏ బలహీనతలో మనం బలహీనంగా ఉంటాం అదే మన ముందుకు తీసుకొస్తాడు, అవునా కదా? ఒక డబ్బాశ, ధనాశ, డబ్బు పిచ్చి ఏం చేస్తాడు అపవాది? దాని పరంగా డబ్బునే తీసుకొస్తాడు. ఎట్లా? ఒక ఉద్యోగం ద్వారానో, లేకపోతే ఒక వ్యాపారం ద్వారానో, ఒక పని ద్వారానో, లేదా ఏదైనా లాటరీ టికెట్ ద్వారానో, నీకు ఎలాంటి పరమైనటువంటి డబ్బు సంపాదించిన ఆలోచన ఉంటుందో ఆ ఆలోచన ఉపయోగించుకొని ఆ డబ్బుని ముందుకు తీసుకొస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? పడిపోతావు. అంటే ఆత్మీయ జీవితం నుంచి దేనికి అటువైపు వెళ్ళిపోతుంది నీ మనసు అంతా. డబ్బు 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 సంపాదించుకోవాలి. అందుకే బైబిల్ వాక్యం, దేవుని వాక్యం చదివిస్తుంది. ఏమంటుంది? ధనాశ సమస్త కీడులకు మూలం. అన్ని కీడులకు ఏది మూలం? ధనాశ. అంటే ధనం ఉండొచ్చు, ధనాశ ఉండకూడదు. అంటే పేరాశ. అర్థమవుతుందా? కాబట్టి ఆకాను కూడా ధనాన్ని చూసి మోసపోయి ఏం చేయబడ్డాడు? చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోవడమే కాదు, కుటుంబంగా నాశనం అయిపోయింది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మనకు కనపడుతుంటుంది. కాబట్టి డబ్బు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అపవాది తీసుకొస్తాడు, మంచి మంచి ఆఫర్లు తీసుకొస్తాడు. నాకు కూడా తీసుకొచ్చాడు. పరిచయకు వచ్చిన కొత్తలో అద్భుతమైన ఆఫర్లు తీసుకొచ్చాడు. వెళ్తే బాగా అనిపించింది. కాబట్టి మనం గ్రహించాలి. ఆ తర్వాత ఏం చేస్తాడు ఇంకా అపవాది? గెహజీ కూడా ఉన్నాడు, గుర్తున్నాడా? 2 రోజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఎలీషా గారి దగ్గర నయమాను వస్తాడు కదా, కుష్ఠరోగాన్ని పోగొట్టుకుంటాడు. గుర్తుందా? చెప్పాను ఇంతకుముందు. కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆయన ఆ నయమాను సైన్యాధిపతి చాలా ధనం పట్టుకొస్తాడు. ఎవరికి? యాజకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా గారికి ఇవ్వడానికి. ఎందుకంటే స్వస్థత వచ్చింది కాబట్టి. స్వస్థపరిస్తే డబ్బు అంటే ఎవరైనా ఇస్తారు కాబట్టి, కానుక, ప్రేమ కానుక. కానీ ఎలీషా భక్తుడు, దైవజనుడు ఏమన్నాడు? ప్రవక్త, డబ్బు నాకు వద్దు, నీది నువ్వే తీసుకుని వెళ్ళిపో అన్నాడు. ఉచితంగా ఇచ్చేసాడు. దేవుడు వద్దు అన్నాడు. ఆ ప్రవక్త కూడా తీసుకోలేదు. కానీ ప్రవక్త దగ్గర పనిచేసే గెహాజీ, పనివాడు, శిష్యుడు, నేర్చుకున్న శిష్యుడు ఏం చేశాడు? ఎలీషా గారి దగ్గర ఉన్న గెహాజీ ఏం చేశాడు? ఆ అయ్యగారు లోపల ప్రార్థన చేసుకుంటుంటే ఈయన బయటికి వెళ్ళిపోయాడు. అప్పటికి వెళ్ళిపోయి చాలాసేపు అయి ఉంటుంది. ఎవరు? నయమాను రథాల మీద వెళ్ళిపోతున్నాడు. ఈయన అడ్డదారిలో పరిగెత్తుకుంటూ వెళ్ళి అబద్ధం చెప్తున్నాడు ఆ యొక్క నయమానికి, సైన్యాధిపతికి. అయ్యా ఇప్పుడే దూరదేశం నుంచి శిష్యులు వచ్చారయ్యా ప్రవక్త గారి దగ్గరికి, మరి ఇందాక మీరు ఇస్తానన్న ఇవ్వమంటున్నారంటే సరే తీసుకెళ్ళని మొత్తం ఇచ్చి పంపిస్తాడు. మరి ఆయనకేం తెలుసు? నయమానికి తెలియదు కదా, నిజమే అనుకుంటాడు. ఆయన ప్రవక్తకి ఇవ్వడానికి తెచ్చాడు కాబట్టి ఇచ్చి పంపిస్తాడు. ఆయన తీసుకొచ్చి చక్కగా ఇంట్లో పెట్టేసి ఏమీ తెలియనట్టుగా ప్రవక్త ముందుకు వెళ్తాడు. దైవజనుడికి తెలియదా? దేవుడు చెప్పడా? చక్కగా మంచి మాట చెప్పాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటే, అయ్యా ఎక్కడికి వెళ్ళలేదయ్యా అని అబద్ధం ఆడుతున్నాడు. మళ్ళీ ఎవరి దగ్గర? దైవజనుడు ముందు అబద్ధం ఆడుతున్నాడు. అప్పుడు అంటాడు దైవజనుడు, నువ్వు ఆ రథాన్ని కలుసుకోవడానికి పరిగెత్తినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చూడండి ఎంత అద్భుతమైన మాట. ఎవరు వెళ్ళారు గెహాజీతో పాటు? ఎలీషా ప్రవక్త కూడా వెళ్ళాడు. కానీ వాస్తవానికి ఎలీషా ప్రవక్త ఎక్కడున్నాడు? ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. మరి ఎలా తెలుసు? ఆత్మీయంగా చూడగలిగాడు, ఆత్మలో చూశాడు గెహాజీ ఏం చేస్తున్నాడని. అంటే గెహాజీ మనసులో ఉన్నది ఏంటో ప్రవక్తకి తెలుసు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు.
ఆ గ్రహింపించాడు. అదొక వరం, ఆత్మీయ వరం అది, ఆత్మల వివేచన వరం అది. కాబట్టి చూశాడు, నా మనసు కూడా నీతో రాలేదా అని చెప్పాడు. చాలా జాగ్రత్త దైవజనుడితో. ఏమన్నాడు, డబ్బును సంపాదించుకోవడానికి, అంటే ఇంకా వేరే పదాలు కూడా ఉన్నాయి, డబ్బు పేరు ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా అంటే అర్థం ఏంటి? ఇది సమయము కాదు. ఎందుకు? దేవుని పని చాలా ఉంది. ఇప్పుడు ఇంకా అసలు సమయమే లేదు మనకు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా? మన పనులు ఇవి ముఖ్యం కాదు. అంటే చేసుకోండి పనులు, కానీ మిగతా సమయంలో ఏం చేయాలా? దేవునితో ఉండాలి, దేవుని పని చేయాలి. కాబట్టి ప్రియులారు గమనించండి, ధనాశ చూసి ఆకాను చనిపోయాడు. గెహాజీ కూడా ఏం తెచ్చుకున్నాడు? తన కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. తనకే కాదు, తన వంశం మొత్తానికి అంటింది. సర్వకాలం ఒక్క రోజుతో పోలా. కాబట్టి దేవుడు వద్దు అనే దాన్ని మనం ఏం చేయాలా? చేయకూడదు. ఆ తర్వాత శరీరాశ. ఇవన్నీ ఏంటి? మనం ఆశపడేవే. ఇవి చూపించి ఏం చేస్తున్నాడు అపవాది? మోసం చేస్తున్నాడు. మర్చిపోవద్దు, మెయిన్ టాపిక్ ఏంటిది? మోసం. మోసపోవద్దు. ఆకారం మోసపోయాడు, మరి గెహజీ మోసపోయాడు. అంటే వాళ్ళు ఏదైతే ఆశపడుతున్నారో దాన్నే ఉపయోగించుకుని ఏం చేశాడు అపవాది? మోసం చేశాడు. వారు మోసపోయారు. ఆత్మీయ జీవితంలో దేనికి పనికి రాకుండా నరకానికి పాత్రులైపోయారు. పైన ఏం లేదు, ఇటు చూడండి. కాబట్టి సంసోను కూడా ఏం చేశాడు? సంసోను కూడా అపవాది ఏం చేశాడు? శరీరాశతో పడగొట్టాడు. శరీరాశతో పడగొట్టాడు. దెలీలా ఆవిడ చేతిలో పడ్డాడు. మొత్తం అంతా చెప్పేశాడు. సత్యనామకి చెప్పాడు. అంటే అక్కడ ఆయనతో నాజీరు చేయబడిన వ్యక్తి ఎవరు? సంసోను. గొప్ప యోధుడు. 1000 మందిని దవడ ఎముకతో చంపిన వ్యక్తి. గొప్ప బలశాలి. ప్రపంచంలో అంత బలశాలి ఎవరు లేరు. తెలుసా మీకు సంసోను గురించి? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం నుంచి ఉంటుంది అనమాట. ఆ సంసోను గొప్ప బలవంతుడు. అలాంటి బలవంతుడిని ఎవరో ఎదిరించలేకపోతున్నారు ఆయన్ని. ఎంతమంది వచ్చినా కానీ ఏం చేయలేరు. ఎందుకంటే దేవుని శక్తి అతనిలో ఉంది. పరిశుద్ధాత్ముడు ఆయన్ని ఆవహిస్తుంటాడు ప్రతిసారి. పచ్చి గాడిద దవడ ఎముకతోటి ఒకే ఒకసారి మొత్తం 1000 మంది చుట్టుముట్టినా కానీ మొత్తాన్ని చంపేస్తాడు. అలాంటి గొప్ప బలవంతుడిని ఎవరు పడగొట్టారు? శరీరాశ. దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమెతోనే ఉన్నాడు. అపవాది ఆమెను ఉపయోగించుకున్నాడు. చెప్పకూడని ఆత్మీయ సత్యాలు అవి ఎవ్వరికి చెప్పకూడదు. దేవుడు నాజీరు చేశాడు. ఎవరిని? సంసోన్ని. నాజీరు చేయబడిన అంటే మొక్కుబడి వచ్చిన వ్యక్తి. ఆ సత్యాలు ఆయనకి తప్ప ఎవరికి చెప్పకూడదు. ఆవిడకి చెప్పేశాడు. పాపాన్ని మూటగొట్టుకున్నాడు. ఏం చేయబడ్డాడు? బంధించబడ్డాడు. సామాన్య మనిషి వాళ్ళు బంధించబడి కళ్ళు పీకేసి భయంకరమైన చిత్రహింసలు పెట్టేశారు. ఎవరు? ఫిలిస్తీన్ సైన్యం. మరి ఇదంతా ఎలా జరిగింది? పడిపోయాడు శరీరాశకు. కాబట్టి నేత్రాశ. ఇప్పుడు చూసాం కదా అవ్వమ్మ. ఆ పండును చూస్తే ఎలా ఉందంట? చూడగానే ఇక్కడే ఉన్నారు కదా, ఆ పండును చూడగానే ఏమంది? ఆహారంకు ఆరోచన, ఆహారంకు మంచిది, కన్నులకు అందమైనది. ఎలా ఉందంట? చూడడానికి అందంగా ఉంది. మోసపోయింది. చాలా బహుశా యాపిల్ కాయ కావచ్చేమో, మనకు తెలియదు. అందంగా ఉందంట. అందుకే ఈ రోజుల్లో కూడా చాలామంది చూసే పడిపోతున్నారు. అది ఏదైనా సరే చూడటంతోనే వస్తుంది. ఏంటిది? పాపం. చూస్తారు. ఏదైనా బంగారం అనుకుందాం, చూస్తారు బంగారం, ఎంత బాగుందో, కొనుక్కుంటే ఎంత బాగుంటుందో అనుకుంటారు. కొనుక్కుంటారా? కొన్ని స్తోమత ఉండదు. ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. చెప్తున్నా అర్థం కావడం కోసం. ఏదైనా అంతే, చూడటం వల్లే వస్తుంది ఎక్కువ శాతం. దాన్ని చూడగానే చాలా బాగుంది, అనుభవించాలి, దొంగిలించాలి, ఎలాగైనా సంపాదించాలి. ఎలాగైనా ఏంటి? ఏం చేసైనా సరే ఇట్లా నానా రకాలుగా చూడటం వల్ల నేత్రాశ. ఇట్లా చూపించి అపవాది పడగొట్టేస్తున్నాడు. అందుకే మనలో ఏ బలహీనత ఉంది? సినిమాలు చూసే బలహీనత ఉందా? ఆ మంచి మంచి సినిమాలు చూపించి నేను పడగొడతాడు. చీరల పిచ్చి ఉందా? చీరలు చూపించే పడగొడతాడు. ఎలా అనుకోవచ్చు? దానికి చాలా కారణాలు ఉంటాయి. జరిగిన తర్వాత అర్థమైద్ది. కాబట్టి చాలా జాగ్రత్త. మోసం చేస్తాడు. మనం ఏమైతే అందుకే దేని మీద కూడా మనం ఏం చేయకూడదు? ఆశ పెట్టుకోకూడదు. దేని మీద? చివరికి నీ భర్త అయినా సరే, నీ భార్య అయినా సరే. మరి ఎవరి మీద పెట్టుకోవాలా? దేవుని మీదే ఆశ పెట్టుకోవాలి. ఆయన తప్ప మనకి ఏది కూడా ముఖ్యం కాదు. అందుకే దేవుడు ఏమన్నాడు? నిర్గమకాండం 20 3వ వచనంలో,
వదిలే తెలిసిన వాక్యమే కదా. 10 ఆజ్ఞలు ఏమన్నాడు? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. నువ్వు దేనిని ప్రేమించావనుకో, సినిమాని ఎక్కువ ప్రేమించావనుకో, సినిమా అంటే ఏంటి? టీవీని ఎక్కువ ప్రేమించావనుకో, అదే నీకు దేవుడైపోతుంది. వజ్రాలు ప్రేమించావనుకో, వజ్రమే నీకు దేవుడు అవుతుంది. నీ తల్లిదండ్రులను ప్రేమించావనుకో, వాళ్ళే నీకు దేవుడైపోతారు. లేదు, నీ శరీరాన్ని ప్రేమించావనుకో, అంటే తినటం కోసంగా మంచి బలం తెచ్చుకో, ఇదే నీకు దేవుడైపోతుంది. అనుకుంటున్నారు? నిజమే, ఇది సత్యం. నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీకు దేవుడు అవుతుంది. దాని ద్వారా నీకు నష్టం తప్ప ఉపయోగము లేదు. అందుకే దేన్ని కూడా నువ్వు ప్రేమించొద్దు. మరెవరిని ప్రేమించాలా? దేవుణ్ణి మాత్రమే మొదటి స్థానం ఇవ్వాలి దేవునికి. అంటే ఏంటి? దేవుని ఎక్కువగా ప్రేమించాలి, ఎక్కువగా దేవునితో సహవాసము చేయాలి. ప్రేమిస్తున్నానని చెప్పేసి మన ఇష్టానుసారం చూస్తే అది ప్రేమించినట్లు కాదు. ఒక ప్రియురాలు ప్రియుడు ఉన్నారనుకో, వారు ఏం చేస్తారు? ఎంత సమయమైనా సరే సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి ఇష్టపడతారు. అంటే ఏంటి? కబుర్లు చెప్పుకోవడం కోసం కాదు, వాళ్ళు కలిసి ఉండటానికి ఇష్టపడతారు. ఎంత సమయం, వాళ్ళకి ఏ సమయమే తెలియదు. అంటే అర్థం ఏంటి? అంతగా ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు కలిసి ఉండాలి. ఎక్కువ ఏదో ఒకటి మాట్లాడేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. కానీ అక్కడ అర్థం ఏంటి? వారిని ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి కలిసి ఉండటానికి ఇష్టపడతారు. అలాగే మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే దేవునితోనే ఎక్కువ సమయం గడపాలి, దేవునితోనే ఉండాలి. అప్పుడు ఇలాంటివి ఎన్ని వచ్చినా అప్పుడు ఏం చేయగలుగుతావు? నువ్వు కొట్టుపాడేయగలుగుతావు, మోసపోవు. కాబట్టి ఏం చేయాలి? మనం ఏం చేయాలా? దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఆత్మీయ జీవితం పడగొట్టడానికి అపవాది అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మోసం చేస్తూనే ఉంటాడు. కానీ జాగ్రత్త, యేసుక్రీస్తుని కూడా మోసం చేయాలనుకున్నాడు తెలుసా? యేసయ్యనే మోసం చేయాలనుకున్నాడు అపవాది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఏం చేస్తాడు? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, అక్కడ ప్రభువు దగ్గరకు వస్తున్నాడు అపవాది. వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తున్నాడు పడగొట్టడానికి, మోసం చేయడానికి. చదువు 4:8, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. చాలా ఇక్కడ చూస్తే యేసయ్యను మోసం చేయడానికి చూస్తున్నాడు. అసలు వాడికి తెలుసు, నేను యేసుక్రీస్తుని మోసం చెయ్యలేను, యేసుక్రీస్తు మీద నేను జయం పొందుకోలేను, వాడికి తెలుసు. ఆయన వదిలిపెట్టాడా? మరి యేసయ్యనే వదిలిపెట్టలేదు, మనం వదిలిపెడతాడా? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఇంతవరకు ఏం చెప్పుకున్నాం? నేత్రాశ, శరీరాశ, జీవపడము అంటే మనకు ఆహారానికి కావాల్సినవి కానీ, ధరించుకోవడానికి కావాల్సినవి కానీ, ఇవన్నీ కార్లు కానీ, మేళలు, ఇవన్నీ జీవపడమ మనకు ఉపయోగపడవన్నీ. ఇక్కడ ఏం చూపిస్తున్నాడు? లోకాశ చూపిస్తున్నాడు. అన్నీ ఇంకా లోకంలో ఏముంటాయి అవన్నీ ఎవరికి? యేసయ్యకు చూపిస్తున్నాడు. ఈ లోక రాజ్య మహిమలు అంటే ఏంటి? రాజు కాబట్టి రాజుగా నువ్వు నాకు సాగిలపడ నమస్కారం చేస్తే ఈ లోకాన్ని నీకు ఇచ్చేస్తా. ఇవన్నీ ఈ లోకం అంతా నా చేతుల్లో ఉంది. నిజమే, అపవాది చేతిలో ఉంది. ఈ యొక్క లోకం, భూలోకం సమస్తము అపవాది చేతిలో ఉంది. దేవుడు ప్రేమించి మనిషికి ఇస్తే మనిషి తీసుకెళ్ళి ఏం చేశాడు? అపవాది చేతిలో పెట్టాడు. అందుకే ఇప్పుడు అపవాది ఆళ్తున్నాడు ఈ యొక్క భూలోక రాజ్యాలన్నిటినీ. అందుకే అది చూపించి యేసయ్యతో అంటున్నాడు, ఒక్క నిమిషంలో చూపించాడు. మరి వాడు మహిమ చూడండి, వాడు గొప్పతనం. అంటే దేవుడిచ్చిన వరం అది అపవాదికి, ఒక కృపా వరం చూపించి, నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే, మన మామూలు నమస్కారం కాదు, సాగిలపడి బోర్ల నమస్కారం చేస్తే ఈ లోకరాజ్యాలన్నింటినీ నీకు ఇస్తాను. అసలు ఆ లోకరాజ్యాలన్నీ ఎవరి? దేవుడివి, యేసయ్యే. మళ్ళీ ఆయనకే ఇస్తాడంట. మరి ఆయన్ని మోసం చేయడానికి ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అప్పుడు యేసయ్య అన్నాడు, తిప్పికొచ్చాడు, నీ దేవుడని యెహోవాకు తప్ప మరి ఎవరికి సాష్టాంగ నమస్కారం చేయొద్దు అని చెప్పేసి పంపించేశాడు. కాబట్టి మనల్ని మోసం చేయడానికి అనేక రకాల ఆశలు చూపిస్తాడు. బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, డబ్బు కావచ్చు, ధనం కావచ్చు, ఇళ్ళు కావచ్చు, పొలాలు కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, బంగారం, వజ్రాలు, ఏదైనా కావచ్చు. కానీ ఇవన్నిట్లో మనకు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. దేవుణ్ణి ప్రేమిస్తే అప్పుడు ఇవన్నీ నీకు చీపు, వేస్ట్ అయిపోతాయి. ఇవెందుకు నాకు, నా దేవుడు నాకు ఉండంగా, నా దేవుడు నాకు ఇస్తాడు అనే
ఆలోచన నీకు వస్తుంది. అందుకే దేవుణ్ణి ప్రేమించాలా, దేవునితో ఎక్కువ సమయము సహవాసం చేయాలి, ఎక్కువ సమయం దేవునితో గడపాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ ధ్యానించాలి, ఆయన్ని స్తుతించి ఆరాధించాలి. అప్పుడు ఈ లోక రాజ్య మహిమలు నీకు కాలి గోటితో సమానం. ఎందుకంటే ఇవన్నిటిని ఇవ్వగలిగినవాడు ఎవడు? దేవుడు. ఆయన ఇస్తాడు. ఆయనతో సహవాసం చేయి. ఒక ఉదాహరణ గుర్తొస్తుంది. ఒక రాజు, మహారాజు చక్రవర్తి, దేశంలో కరువు వచ్చింది. రాజుగా ప్రకటించారు, నా ధనాగారంలో నేను మీకు కావాల్సిన వస్తువులు ఇస్తాను, రండి ప్రజలారా అని చెప్పాడు. ఒక్కొక్కరు అందరూ వచ్చారు, ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాడు. అందరికి ఇచ్చేసి పంపించి వెళ్ళిపోయాడు. చివరికి ఒక వ్యక్తి నుంచొని చూస్తున్నాడు. అలాగే నీకేం కావాలరా బాబు అంటే ఏం మాట్లాడట్లా. అరే నీకేం కావాలరా చెప్పరా బాబు అంటే ఇస్తావా, నేను అడిగిన ఇస్తాను. ఇస్తా, ఇవ్వడానికి నేను ఏమన్నదా అంటే ఏది అడిగినా ఇస్తాం, అయితే నువ్వే కావాలన్నాడు. ఏమన్నాడు? ఎవరిని? రాజుగారితో. చక్రవర్తి ఏమన్నాడు? నువ్వే కావాలన్నా. అదేంట్రా నేను కావాలంటే అంటారు, నీకేం కావాలో తీసుకెళ్ళంటే లేదు రాజా నాకు నువ్వే కావాలి. రాజుగారికి కూడా అర్థం కాల. మీకు అర్థమైందా? మీకు కూడా అర్థం కాదు కదా? సరే చెప్తానండి. నువ్వే కావాలి మహారాజా అని ఎందుకన్నాడంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. ఎవరు? జనాలు. వాళ్ళకి కావాల్సిన వస్తువు తీసుకెళ్లారు. అది డబ్బు కావచ్చు, ధనం కావచ్చు, టీవీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కారు కావచ్చు, బంగ్లా కావచ్చు, ధాన్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ ఇచ్చి పంపించేశాడు. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు రాజా. ఎందుకు తెలుసా? ఇవన్నీ ఇవ్వగలిగింది ఎవరు? నువ్వు నాకుంటే చాలు, అవన్నీ నాకు. చూసారు మరి ఎంత గొప్పదా ఆలోచన. మనుషులు ఏం చేశారు? ఒక్కొక్కటే పట్టుకుపోయారు. కానీ ఈయన అవన్నీ ఇవ్వగలిగిన రాజుగారిని కావాలనుకున్నాడు. సో రాజు అంటే అవన్నీ ఉన్నట్లే. అలాగే దేవుడు మనకుంటే చాలు. అవునా కదా? ఎస్, దేవుడు మనకుంటే ఈ లోకంలో మనకి ఏది కావాలని దేవుడు ఇస్తాడు. సో మనం వీటి వైపు కాదు పరిగెత్తాల్సింది. ఎవరి వైపు పరిగెత్తాలా? దేవుని పట్టుకోవడానికి పరిగెత్తాలి. అందుకే ఏమన్నాడు? సులువుగా చుక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ. ఎవరి వైపు చూడాలా? యేసుక్రీస్తుని మనం కలిగి ఉంటే నీకు ఏది కావాలన్నా ఇస్తాడు. ఒకే జరిగిన సంఘటన. కోల్గేట్ తెలుసు కదా? కోల్గేట్ పేస్ట్ తెలుసా? మనం వాడుతున్నాం కదా. ప్రపంచవ్యాప్తంగా ఉంది కోల్గేట్ పేస్ట్. కానీ మొదట్లో ఆ కోల్గేట్ ఇప్పుడున్నటువంటి యజమాని మొదట్లో ఆ కోల్గేట్ కంపెనీలోకి పనివాడుగా వెళ్ళేవాడు. ఎట్లా? రోజువారి పనికి 30 రోజులు కూలికి వెళ్ళేవాడు. 30 రూపాయలు కూలికి వెళ్ళేవాడు. ఒక రోజుకి ఎంత? 30 రూపాయలు కూలికి వెళ్ళేవాడు. మంచి విశ్వాసి. దేవుని ప్రార్థన చేస్తూ, దేవునితో సహవాసం చేస్తూ, దేవుని చెప్పినట్లుగా జీవిస్తూ ఉండేవాడు. చక్కగా దశంభాగం వచ్చిన ఆ కూలీలు, రోజుకి 30 రూపాయలు కూలి కదా, ఆ 30 రూపాయల్లో ఎంత? 3 రూపాయలు దేవునికి ఇస్తూ ఉండేవాడు. అట్లా ఇస్తూ వస్తూ ఉంటే దేవుడు ఆ జాబుని, అంటే రోజువారి కూలి, అది జాబు కాదు, పర్మనెంట్ కాదు, అది ఆగమంటే ఆగిపోవాల్సిందే. దేవుడు ఏం చేశాడు? చిన్నగా ఏం చేశాడు? పర్మనెంట్ చేశాడు. ఏం చేశాడు? పర్మనెంట్ చేశాడు. ఇక ఆవిడ తీసేయడానికి వీల్లేదు. ఇక తర్వాత ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ పెరిగే కొద్ది ఏం చేస్తున్నాడు? దశంభాగం పెంచుతూ ఉన్నాడు. మొదట్లో ఎంత ఇచ్చాడు? దశంభాగం ఇచ్చాడు. అంటే 10% ఇచ్చాడు. 100లో 10 రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత ఎంత ఇచ్చాడు తెలుసా? 15% ఇచ్చాడు. అంటే 100 రూపాయలు ఎంత ఇచ్చాడు? 15 రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రేమించి దేవుడు మరలా పొజిషన్ పెంచాడు. ఆ తర్వాత 20% ఇచ్చాడు. మరలా దేవుడు ప్రేమించి మేనేజర్ని చేశాడు. మేనేజర్ని చేస్తే అప్పుడు ఎంత ఇస్తాడు తెలుసా? 50% ఇచ్చాడు. దేవుని పరిచర్యకు దశంభాగం అలా దేవుడు ఆ దీవించే కొద్దీ పెంచుతూ వస్తున్నాడు. ఎందుకు? ఆయనకు అర్థమైంది, నేను ఫస్ట్లో ఏం చేశాను? ఒక కూలివాడిగా వచ్చాను, 30 రూపాయలకు వచ్చాను. ఆ 30 రూపాయలతో నా జీవితాన్ని అప్పుడు ఎల్లగొట్టుకున్నాను. ఇప్పుడు దేవుడు నాకు 10 లక్షలు ఇస్తున్నాడు. ఎందుకు నాకు ఈ 10 లక్షలు? 1 లక్ష చాలు నాకు. ఒకరోజు 30 రూపాయలతో బతికిన వ్యక్తి 1 లక్ష సరిపోవా? చాలు. సో 9 లక్షలు దేవునికి ఇచ్చేవాడు. అలాగే దేవుడు దీవిస్తూ వచ్చేసరికి చివరికి ఆ కోల్గేట్ కంపెనీనే కొనేసాడు. దేవుడు దీవించాడా లేదా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోల్గేట్కి మంచి పేరు. ఈరోజు ఎలా ఎంత ఇస్తున్నాడు తెలుసా? దేవునికి 100 రూపాయలు వస్తే 90 రూపాయలు పరిచయకే ఇచ్చేస్తున్నాడు. 10 రూపాయలు మాత్రం వాళ్ళ కుటుంబానికి వాడుకుంటున్నాడు. చూసారు ఎంత ఘనంగా దేవుడు దీవించాడు. అంటే 100 రూపాయలే కాదు, వాళ్ళు కోట్లలో వస్తాయి వాళ్ళకి ఆదాయం. కొన్ని వేల కోట్లు వస్తాయి సంవత్సరానికి. మరి
90% పరిచయకి ఇచ్చేస్తున్నాడు చక్కగా. 10% మాత్రమే వాళ్ళ కుటుంబ అవసరం. అవే ఎక్కువైపోతున్నాయి వాళ్ళకి. మరి ఎందుకు? ఆయన తెలుసు ఈ లోకం డబ్బు సంపాదించుకుని ఏం చేస్తాం, పట్టుకెళ్ళేది కాదు. ఉన్నా కానీ పురుగులు పట్టిపోద్ది, తుప్పు పట్టిద్ది, దొంగలు పడతారు. అందుకే పేదవారికి ఇచ్చేసామనుకో, అదే పరిచయకి ఇచ్చేసామనుకో, అంటే దేవుడు ఏం చెప్తుంది, పేదవారికి ఇమ్మంటే పేదవాడికి ఇచ్చేస్తాడు, సంఘంలో ఏమంటే సంఘానికి ఇచ్చేస్తాడు. గొప్ప కార్యాలు దేవుడు తన ద్వారా చేయించాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవుణ్ణి కలిగి ఉంటే దేవుడు మనకి ఏదైనా ఇస్తాడు. సొలొమోను రాజుకి ఇచ్చాడా లేదా? మహారాజుకు ఏమడిగాడు సొలొమోను? జ్ఞానం అడిగాడు. కానీ ఏమన్నాడు? సకల ఐశ్వర్యాలు కూడా నీకు ఇస్తున్నాను. కాబట్టి మనం దేవుణ్ణి కలిగి ఉంటే నీకు జ్ఞానం ఇస్తాడు, చదువు చెప్పిస్తాడు, అవసరమైతే వరమే ఇస్తాడు. నువ్వు అన్య భాషలు మాట్లాడును గాక అంటాడు. చాలు. మనం వెళ్ళి రోజు సంవత్సరం అంతా వెళ్ళి స్కూల్కి వెళ్ళి కష్టపడాల్సిన అవసరంలా. దేవుడు ఆమెన్ అంటే చాలు. అవునా? గొప్పగా చదువుతూ నీ ముందు పెద్ద పెద్ద విద్యావేత్తలు కూడా పనికిరారు దేవుడు దీవిస్తే. మరి ఈ సృష్టి అంతా ఎలా వచ్చిందనుకుంటున్నారు? భూమి కలుగును గాక అన్నాడు, అంతే వచ్చేసింది. అలాగే నీకు మంచి జ్ఞానం వచ్చును గాక అన్నాడు అనుకో దేవుడు. అంటే మీరు అడగాల, దేవుడిని అడిగితే ఇస్తాడు. యాకోబు పత్రిక 1:7 వచనంలో మీలో ఎవరికైనా జ్ఞానం కుదువుగా అన్నాడు, ఏం చేయాలంట? దేవుణ్ణి అడగాల. దేవుని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? ధారాళంగా ఇస్తాడు. కాబట్టి మీరు అడగండి. దేవా, నేను బైబిల్ బాగా చదవాలి, బాగా ప్రార్థన చేయాలి, నీ పరిచయం చేయాలయ్యా అని అడగండి. దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? మనకి ఇచ్చేవాడు. కాబట్టి పిల్లలు గమనించండి, అపవాది ఏం చేస్తున్నాడు? మనలను మోసం చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంచాడు. ఏ విషయంలో దొరుకుతావా, ఏ విషయంలో పడిపోతావా అని ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఓడిపోయిన వాడు అపవాది అని చెప్పాను కదా, యేసే చేతులు ఓడిపోయాడు. అయినా కానీ ఏం చేస్తాడు? మనల్ని కూడా పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. కానీ మనం పడిపోవద్దు. ఆత్మీయ జ్ఞానం కలగా ఉండాలి, ఆత్మీయ మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అపవాదిని మనం ఎదిరించగలగాలి, వాడిని కుయుక్తిని మనం గ్రహించగలగాలి. ఎన్నో కుతంత్రాలు పన్నుతాడు అపవాది. అవన్నీ మనకు తెలియాలంటే అట్లా దేవునితో సహవాసము ఉండాలి, ప్రార్థన, బైబిల్, ఇవి కంపల్సరిగా నువ్వు చేయగలిగితే అప్పుడే అపవాది తంత్రాలు నువ్వేం చేస్తావు? కనిపెట్టగలుగుతావు. వాడేం చేస్తాడు అపవాది? 2 కొరింథీ పత్రిక చూస్తారు ఒకసారి, 6వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14-15 వచనాలు మనకు చక్కటి మాట కనపడుతుంది. ఎలా చేస్తాడంట ఆ యొక్క అపవాది, ఎలా మన మధ్యకు వస్తాడో చూడండి. ఇప్పటివరకు చెప్పుకున్న విషయాలే. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14-15 వచనాలు చదవాలా తీసినప్పుడు? 2 కొరింథీ 11 చదవాలా తీసినప్పుడు? ఇది ఆశ్చర్యము కాదు. 2 కొరింథీ 11-14 చదువు, చదువు అంతే. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని చున్నాడు కనుక వారిని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. కలిపి చదవాలా. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు వారి కంతము కలుగచేయును. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? చక్కటి మాట సెలవేస్తున్నాడు. అపవాది ఎలా వస్తాడంట? వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. తెల్లటి బట్టలు, మనం ఈ మధ్య అనుకున్నాం కదా, దేవదూత బట్టలు ఎంత చక్కగా ఉంటారో చూడటానికి, పైనుంచి కింద వరకు ఎంత అందంగా కనపడతాడు. వెలుగుదూత. దేవుడు కూడా అదే ఇక్కడ రాయిస్తున్నాడు. అపవాది ఎలా వస్తాడంట? వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు మన మధ్యకు. ఇంతవరకు చెప్పుకున్నాం కదా, నేనే క్రీస్తును అని చెప్పుకుంటాడు. ప్రవక్త రూపంలో వస్తాడు, ఇంకా నీ స్నేహితుల రూపంలో వస్తాడు, ఇంకా నీ బంధువుల రూపంలో వస్తాడు, ఇంకా నీ తల్లిదండ్రుల రూపంలో కూడా రావచ్చు. వారు దేవుని సన్నిధికి రాకపోతే
కాబట్టి అపవాది మోసం చేయడానికి ఏ వేషమైనా వేసుకుంటాడు. అంటే వాడు వేషం వేసుకుని వస్తాడని కాదు. ఇప్పటివరకు చెప్పుకున్నట్లుగా అబద్ధ బోధకుల ద్వారా మాట్లాడతాడు, స్నేహితుల ద్వారా మాట్లాడతాడు, నీ తల్లిదండ్రుల ద్వారా మాట్లాడతాడు, వారు అన్యులైతే. కాబట్టి మనం గమనించాలా. వెలుగుదూత అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడుగానే వస్తాడని అర్థం. క్రైస్తవ వాక్యాన్ని తీసుకొని, ఈ గ్రంథాన్ని తీసుకొని నిన్ను మోసం చేస్తాడని అర్థం. వెలుగుదూత అంటే మంచి మా క్రైస్తవుడుగానే వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా? మోసపోవద్దు. అంతేకాదు మార్కు సువార్త 13:22 కూడా మంచి మాట దేవుడు రాయించాడు. అపవాది అలా వెలుగుదూత వేసుకొని వచ్చి ఎవరిని మోసం చేస్తాడు చూడండి. మార్కు సువార్త 13:22 ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటికై సూచక క్రియలను మహత్కార్యములను కనుపరచెదరు. చూడండి ఎలా వస్తారంట సాతాను వెలుగుదూత వేషం. ఇదే ఎట్లా? అబద్ధ బోధకులుగా వస్తారు, అబద్ధ క్రీస్తులుగా వస్తారు, ఒక విశ్వాసిగా వస్తాడు, ఒక కాపరిగా వస్తాడు, ఒక స్వార్థికుడిగా వస్తాడు. ఎందుకు? నిన్ను మోసం చేయడానికి. ఎలా చేస్తారు? మళ్ళా అలా వచ్చి అలా చెప్పడమే కాకుండా ఇంకేం చేస్తాడు? నువ్వు నమ్మట్లేదని చెప్పేసి గొప్ప గొప్ప అద్భుతాలు కూడా చేస్తాడు, ఆశ్చర్యకరాలు చేస్తాడు. అపవాదికి కూడా వచ్చు అవి చేయటం. ఎందుకంటే దేవుడు అపవాదికి ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు. దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు, అందం ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు. ఎవరికి? అపవాదికి. దేవుడు ఒకసారి వరం ఇస్తే మరలా వెనక్కి తీసుకోడు. అర్థమవుతుందా? దేవుడు ఒకసారి ప్రేమించి వరం ఇస్తే మరలా వెనక్కి తీసుకోడు. అందుకే అపవాది రెచ్చిపోతున్నాడు. కాబట్టి మనల్ని మోసం చేయడానికి ఏర్పరచబడిన వారు సహితం అంటే అర్థం ఏంటి? మనమే, ఎవరో కాదు. క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మం తీసుకొని ప్రభుకు ఇష్టంగా జీవిస్తున్న మనలను, అంటే మనం ఏర్పరచబడిన వారము అని అర్థము. కాబట్టి మనలను మోసం చేయటానికి ఎలా వస్తాడు? మన రూపం వేసుకొని వస్తాడు. క్రైస్తవుడిగా వస్తాడు, విశ్వాసిగా వస్తాడు, కాపరిగా వస్తాడు, ప్రవక్తగా వస్తాడు. అపవాది పని ఏంటి? మనల్ని మోసం చేయడం పని. మిగతా వాళ్ళు ఉన్నారు బయట చాలామంది, వాళ్ళు మోసం చేయడు. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ వాడి చేతిలో ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు మోసపోయారు, వాడి చేతిలో ఉన్నారు. వాడి దగ్గరకు పోడు. వాళ్ళు అడిగిందల్లా ఇస్తూ ఉంటాడు. ఏంటి? వరాలు. ఏంటవి? ధనాశ. వాళ్ళు ఏమడితే అది ఇస్తూ ఉంటాడు. అవి నాకు అది ఇవ్వంటే ఇచ్చేస్తారు. చూడండి, విశ్వాసుల కంటే మిగతా వాళ్ళే అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో అంటే ఈ లోకపరమైన డబ్బు విషయంలో కానీ పేరు విషయంలో వాళ్ళే ముందున్నారు. అలా అని చెప్పేసి క్రైస్తవులు లేరని కాదు. క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఇంకో విషయం చెప్పమంటారా? క్రైస్తవులు ఈ లోకంలో సైన్స్ పరంగా కనుక్కున్న ప్రతి వస్తువు క్రైస్తవుడే కనుక్కున్నాడు. ఇప్పుడు మనం చూసి ధరించుకున్న సమస్తము ఎవరు కనుక్కున్నారు? క్రైస్తవుడే కనుక్కున్నాడు. కానీ వాళ్ళు డబ్బును పోగేసుకోరు. అర్థమవుతుందా? మిగతా వాళ్ళు పోగేసుకున్నట్లు డబ్బును పోగేసుకోరు. ఎందుకు అంటే దేవుని పరిచయకు ఇస్తూ ఉంటారు, ఇతరులకు సాయం చేస్తూ ఉంటారు. దేవుడు చెప్పాడు కాబట్టి మీరు లేని వారికి సాయం చేయండి, ఆకలితో వారికి అన్నం పెట్టండి. కాబట్టి వారు సాయం చేస్తూ ఉంటారు. అందుకే వారు క్రైస్తవులకి దానం ఉండదు ఎంత వచ్చినా కానీ. ఎందుకంటే వెదజల్లుతారు. దేవుడు చెప్పాడు, వాక్యం చెప్పాడు, నువ్వు బిగబట్టావనుకో, అలాగే వదిలేవనుకో అది బహుగా ఉచితంగా ఇస్తూ ఉచితంగా దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి మన క్రైస్తవులమైనటువంటి మనలను మోసం చేయడానికి అపవాది ఎలా వస్తున్నాడు? వెలుగుదూత వేసుకొని వస్తాడు. ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయడానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి జాగ్రత్త ఎలా వస్తుంది? చివరిగా చూడండి, మార్కు సువార్త 13:33. అక్కడే 33 వచ్చిన జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. చాలు. ఆ కాలం అంటే మనం మాట్లాడుకుంటున్న టాపిక్కి అనుకూలంగా మాట్లాడుకుందాం. ఇక్కడ సందర్భం వేరు. కానీ మనం మోసపోయే సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అంటే అపవాది ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎవరి రూపంలో వస్తాడో తెలియదు, ఏ సినిమా రూపంలో వస్తాడో తెలియదు, ఏ సెల్ ఫోన్ రూపంలో వస్తాడో తెలియదు. అవునా కదా? ఎప్పుడు వచ్చి మోసం చేస్తాడో తెలియదు. కాబట్టి ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవా, నేను మోసపోకుండా నాకు సహాయం చేయి, నాతో ఉండు, నీ ఆత్మ నాకు అనుగ్రహించు అని
నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీకేం చేస్తాడు? చక్కటి శక్తిని ఇస్తాడు, మెలకువ ఇస్తాడు. ఏ మెలకువ? ఆత్మీయ మెలకువ. కాబట్టి రోమపత్రిక 12వ అధ్యాయంలో మనకు కనపడుతుంటుంది 5వ. కాబట్టి మీరు నిద్ర మేల్కొని వేళనేది ఎరిగి ఏం చేయాలంట? మీరు సమయమును కనిపెట్టుకొని ఉండాలి. దేనికి? ప్రభు రాకడా ఇప్పుడు వస్తుందో అని చెప్పేసి. అన్నిల వల్ల మీరు ఉండవద్దు. అల్లారితో కూడిన ఆటపాటలంటే మీరు ఏం చేయాలా? విసర్జించాలి. వారితో మీరు కలవకూడదు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మంచి కూర్చో. కాబట్టి మనం మోసపోకూడదు అపవాది చేతిలో. అర్థమవుతుందా? మోసం చేయటానికి అపవాది ప్రతిరోజు, ప్రతి సమయం, ప్రతి గంట, ప్రతి సెకండ్ నీతోనే ఉంటాడు. అంత మాత్రం మనం భయపడాల్సిన అవసరం లేదు. గొప్ప దేవుడు మన హృదయంలో ఉంటే చాలు. దేవుడు మన హృదయంలో ఉంటే చాలు. అపవాది నిన్నేమి చెయ్యలేడు. యోబు చుట్టూ కంచె వేసినట్లు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీకు చెందిన సమస్తం చుట్టూ దేవుడు ఏం చేస్తాడు? కంచె వేస్తాడు. ఎప్పుడు? చెడుతనాన్ని నీవు వదిలివేసి దేవుని ఆహ్వానిస్తే. యోబు అదే చేశాడు. చెడుతనాన్ని వదిలేశాడు, యథార్థంగా జీవించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతను యోబుకు చెందిన సమస్తం చుట్టూ కంచె వేశాడు. అపవాదే చెప్పాడు. అవునా? ఇంతమంది చదివాం కదా యోబు గ్రంథం 1వ అధ్యాయంలో. పరలోకానికి వెళ్ళి అపవాది ఏమంటున్నాడు? ఆయన ఊరికనే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన చుట్టూ నువ్వేం చేసావు? కంచె వేసావు. అందుకే నేను ముట్టలేకపోతున్నా. సో అపవాదే చెప్తున్నాడు. కాబట్టి మనం దేవునితో గడిపితే, దేవునితో సహవాసం చేస్తే దేవుడు మన చుట్టూ కూడా కంచె వేస్తాడు. అప్పుడు నేను ఎవరు ఏమీ చేయలేరు. నేను అది చూసుకున్నాం కదా, నేను జరిగింది కదా మీ జీవితంలో. నేను వర్షం వస్తుంది, ఇంటికాడ మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళారు. దేవా ఈరోజు నేను తడవకుండా నాకు సహాయం చేయమని ప్రార్థన చేశారు. వెళ్ళి మీ పొలంలో పని చేస్తున్నావు, కళ్ళు పీకుతున్నారు. దేవుడు ఏం చేశాడు? వర్షం వచ్చింది. దేవుడు ఏం చేశాడు? ఆపలా, వర్షం ఆపలా. మీరు తడవకుండా ఆపాడు, తన చేయి పెట్టాడు. మీ పొలం వరకు వర్షం పడలేదు, కానీ చుట్టుపక్కల పొలాలన్నింటిలో వర్షం పడింది. అద్భుతం కదా మరి? అవునా కదా? మరి ఎవరు వేశారు కంచె? దేవుడు వేశాడు. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉండండి. ఎట్టి పరిస్థితులు దేవుని చేతిని వదలొద్దు. ఎంతోమంది ఎన్నో చెప్తారు. అవన్నీ ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేయండి. దాని గురించి పట్టించుకోవద్దు. నీకు నీ దేవుడు ఏం చెప్తున్నాడు అదొక్కటే ముఖ్యం. చదువు లేదని బాధపడద్దు, డబ్బు లేదని బాధపడద్దు, జ్ఞానం లేదని బాధపడద్దు, అందం లేదని బాధపడద్దు, ఈ లోకం సంబంధించింది ఏది లేదని బాధపడొద్దు. లాజరు కొన్నాయా? ఏ లాజరు? పేద లాజరు. అడుక్కు తినే లాజరు కొన్నాయా? లేవు. పైగా ఏముంది? ఇంకా రోగం ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అది కావాలి మనకి. ఈ లోకంలో ఉండేది మనం కొద్ది సంవత్సరాలే. అలా అని చెప్పేసి దేవుడు ఏం తక్కువ చేయడు. దేవునితో ఉంటే సమస్తం దేవుడు ఇస్తాడు, సమస్తం ఇస్తాడు. దేవుడు ఇవ్వటానికే ఇష్టపడుతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించడానికే చూస్తున్నాడు, మనల్ని ఆశీర్వదించడానికే ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం మోసపోకుండా దేవుని చేయాలి, మెలకువ కలిగే ప్రార్థన చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అటు జ్ఞానం నాకు ఇవ్వు తండ్రి, అటు మెలకువ నాకు ఇవ్వు, అటు ఆత్మీయ గ్రహింపు నాకు ఇవ్వమని మనం దేవుని అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంచాడు. కాబట్టి విన్నటువంటి వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకొని మరి తదుపరి కార్యక్రమంకి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. మోకరించండి.